అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ జీవిత భాగస్వామితో భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవచ్చు. మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారు. మీతో పనిచేసే వారిని అతిగా నమ్మవద్దు. ప్రజలు మీ ప్రవర్తనకు ఆకర్షితులవుతారు. మీకు ఒక స్నేహితునితో మనస్పర్ధలు రావచ్చు, కానీ మీరు సంభాషణ ద్వారా ఆ విషయాన్ని పరిష్కరించుకుంటారు. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. వ్యాపారం బాగా జరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీరు తీరిక లేకుండా ఉంటారు. ఊహించని ఖర్చులు తలెత్తుతాయి. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఇతరుల నుండి నెరవేరని అంచనాలు నిరాశకు గురి చేస్తాయి. పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. మీరు ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంటే అది కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైంది. ఇది మీకు ఒక విజయ సమయం. మీ జీవిత భాగస్వామి విజయం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. మహిళలు ఈరోజు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు. ఇది సమీప భవిష్యత్తులో చాలా లాభదాయకంగా నిరూపించబడుతుంది. ఈరోజు వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. మీ సిబ్బంది మరియు ఉద్యోగుల నుండి మీకు మద్దతు కొనసాగుతూనే ఉంటుంది. కార్యాలయంలో ఉన్నత అధికారులతో సంబంధాలు బలపడతాయి మరియు మీ బాస్ విందు కోసం మీ ఇంటికి కూడా రావచ్చు. ఏదైనా శుభవార్త విన్న తర్వాత మీరు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. మీ దినచర్య ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదైనా పనిలో విజయం సాధించిన తర్వాత యువకులు ఉపశమనం పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రశాంతమైన లేదా మతపరమైన ప్రదేశాన్ని సందర్శించడాన్ని పరిగణించవచ్చు. తొందరపాటు నిర్ణయం సమస్యలను పెంచుతుంది. ఇది సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. మీ అభిప్రాయాలను ప్రశాంతంగా వ్యక్తపరచండి. పిల్లలపై అధిక నియంత్రణలు వారిని మొండివారిగా మార్చగలవు. ప్రస్తుతానికి వ్యాపార పరిస్థితులు యథాతథంగా ఉంటాయి, కానీ ప్రస్తుతం ఉన్న పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు సెలవు దినాల్లో కూడా పనిచేయవలసి రావచ్చు. గందరగోళ సమయాల్లో మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. వారి సలహా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఒత్తిడి మరియు విచారం వంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ఈ రాశి జాతకులకు ఈరోజు వ్యాపార రంగంలో నూతన ఉత్సాహం మరియు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. మీ కార్యకలాపాల్లో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తగిన మార్గాలు సుగమం అవుతాయి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని కొంత మెరుగుపరుస్తుంది. అయితే వ్యాపారంలో లాభాల కంటే మీ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా అడుగులు వేయడం ద్వారా మీరు మరింత స్థిరత్వాన్ని సాధించగలుగుతారు. మీ వ్యాపార భాగస్వాములతో లేదా సహచరులతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈరోజు మీ కర్మఫలం మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన స్పష్టత కనిపిస్తుంది. ఓర్పుతో కూడిన ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యక్తిగత జీవితంలో మరియు కుటుంబ వ్యవహారాల్లో ఈరోజు మీకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడమే మీ మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు, కానీ వాటిని మీ విఘ్నతతో పరిష్కరించుకోవడం ఉత్తమం. మీ మాటల్లో మాధుర్యాన్ని పాటిస్తే ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై దృష్టి సారించండి. మీ బంధుమిత్రులతో గడిపే సమయం మీకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది, కాబట్టి వారితో ఆత్మీయంగా మాట్లాడండి. ఎవరితోనైనా వాదోపవాదాలకు దిగడం వల్ల మీ శక్తి వృధా అవుతుంది. ప్రశాంతమైన మనసుతో సమస్యలను ఎదుర్కోవడం ద్వారా మీరు కుటుంబంలో గౌరవాన్ని పెంచుకోగలరు. జీవితంలో ఎదురయ్యే సవాల్ను ఒక పాఠంగా భావించి ముందుకు సాగడం జ్ఞాని లక్షణం. ఈరోజు మీరు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంతటి ప్రశాంతతను మీ మనసులో అనుభవించగలరు. వ్యాపారంలో లభించే స్వల్ప లాభాల పట్ల సంతృప్తి చెందడం మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. తద్వారా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు లభిస్తుంది. బాహ్య ప్రపంచంలో జరిగే మార్పుల కంటే మీ అంతర్గత స్థితిని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీకు అపారమైన శక్తిని మరియు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఏ పరిస్థితులనైనా సరే మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈరోజు మీకు లభించే అనుభవాలు భవిష్యత్తులో మీకు గొప్ప పాఠాలుగా నిలుస్తాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ
మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు ఈరోజు ఆ డబ్బు నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో కొన్ని పెద్ద మార్పులు చేసే అవకాశం ఉంది. కొన్ని చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మరియు మీరు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడంలో విజయం సాధిస్తారు. మీరు అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలోని అనేక కష్టమైన రోజుల తర్వాత మీరు మరియు మీ భాగస్వామి మళ్ళీ ప్రేమలోని వెచ్చదనాన్ని అనుభూతి చెందవచ్చు. ఈరోజు మీకు ఒక మోస్తారుగా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. మీరు సంతోషాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన రోజు గడుపుతారు. ఈరోజు మీకు ఒక శుభవార్త అందుతుంది. మధ్యాహ్నం తర్వాత కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కాబట్టి మీ మనసులోని అపార్థాలను తొలగించుకోండి. అనవసరమైన ఖర్చుల విషయంలో సంయమనం పాటించండి. మీ శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులు తమ చదువులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఉత్సాహంతో, శక్తితో నిండి ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలాలను మీరు చూడవచ్చు. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీకు సంభాషణ మరియు సంబంధాలు ముఖ్యమైనవి కాబట్టి మీ వద్ద ఉన్న దానిని బహిరంగంగా మరియు స్పష్టంగా వ్యక్తపరచండి. మీ సంబంధాలలో కూడా నూతన ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు ఎవరికైనా ప్రత్యేకంగా ఉన్నట్లయితే వారితో సమయం గడపడానికి ఇది మంచి సమయం. పరస్పర అవగాహన, సంభాషణను పెంపొందించుకోండి. కుటుంబ సభ్యులతో సామరస్యం నెలకొంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా ప్రయత్నించండి. ఇది స్వీయ ప్రేరణకు సమయం. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం ఉండాలి. మీ లక్ష్యాల వైపు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. జీవితం ఎలాంటి సవాళ్లను విసిరినా వాటిని సానుకూల వైఖరితో ఎదుర్కోండి. మీ కృషి, అంకితభావం మిమ్మల్ని విజయానికి నడిపిస్తాయి. మీకు పనిలో మీ పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఎలాంటి పెద్ద కెరీర్ నిర్ణయాలు తీసుకోవద్దు మరియు మీ రహస్య ప్రణాళికను ఎవరితోనూ పంచుకోవద్దు. ఆఫీస్ పనులను ఇంటికి తీసుకురావద్దు. తగినంత నిద్రపోండి మరియు ఒత్తిడిని నివారించండి. కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి మరియు ఇంటి పనులపై దృష్టి సారిస్తారు. మీకు ఒక ఆత్మీయ స్నేహితుడిని కలిసే అవకాశం లభిస్తుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో అధిక పనిభారం కారణంగా మీరు అలసిపోతారు. ఈరోజు మీకు పదోన్నతి లభించే అవకాశాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో ప్రేమ, సంతోషం వెల్లివిరుస్తాయి. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆచరణాత్మక నిర్ణయాలపై దృష్టి పెడతారు. సంభాషణలు, సమావేశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సృజనాత్మకత, కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. ఈ సమయంలో ఒక పాత సమస్యకు పరిష్కారం లభించవచ్చు. ఇది మీ మానసిక స్థితిని తేలికపరిచి ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేస్తుంది. ఖర్చులను క్రమశిక్షణతో నిర్వహించండి మరియు ఒప్పందాలను జాగ్రత్తగా చదవండి. ఆరోగ్యానికి క్రమమైన దినచర్య, విశ్రాంతి చాలా అవసరం. కుటుంబ సభ్యులతో సంభాషణలు పాత అపార్థాలను పరిష్కరిస్తాయి. చదువులు, పరిశోధనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నట్టుంది కాబట్టి కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఈరోజు మీకు ఒక సువర్ణ అవకాశం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పుష్కలంగా లభిస్తుంది మరియు మీ తోబుట్టువుల మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. కొంతమంది ప్రత్యర్థులు మీకు ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నించవచ్చు కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. అసూయపడే వ్యక్తులకు దూరంగా ఉండండి. ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన సమాచారాలు ఉపయోగపడవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అనేక కొత్త అవకాశాలు మరియు అనుకూలతలతో నిండి ఉంటుంది. మీరు మీ ఆలోచనలను, భావాలను వ్యక్తపరచగలుగుతారు. ఇది మీ సంబంధాలలో సానుకూల మార్పులను తీసుకురాగలదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగాను పరిగణించండి. మీ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం. ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కోరికలను సమతుల్యంగా ఉంచుకొని ఒక పక్క ప్రణాళికతో ముందుకు సాగండి. మీ సామాజిక జీవితంలో సానుకూలత వెల్లువెత్తుతుంది. ఇది మీకు కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. ఈరోజు చక్కగా ప్రారంభం అవుతుంది కానీ సాయంత్రానికి మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక ఆలోచనల వైపు మొగ్గు చూపుతారు. మీరు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చు. ఈరోజు మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక ప్రముఖ సంస్థ నుండి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సాయంత్రం వరకు మంచి శుభవార్తలు అందుతాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.